చాలామందికి అమావాస్య రోజు అసలు ఏ పనులు చేసుకోవాలి? లేదా ఏ పనులు మొదలుపెట్టుకోవాలి? ఏ పనులు చేయకూడదు అన్న దాని మీద ఎంతో సందేహం ఉంటది. అసలు అమావాస్య అంటేనే అదొక చెడు దృష్టి అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. అసలు అమావాస్య అంటే ఏంటి? ఆ రోజు ఎటువంటి పనులను మొదలుపెట్టుకోవాలి? ఎటువంటి పరిహారాలు చేసుకోవాలమ్మా? అమావాస్య అంటే భయమే కొంతమందికి. ఎందుకు చాలా. అనంటే అంటే పౌర్ణమి అనంగానే బాగా నిండుగా ఉంటాడు చంద్రుడు. అందుకని ఈయన కొంచెం ఏం కనబడదు, డార్క్‌గా ఉంటుంది. అందుకని చెప్పి మనకు కూడా అంత డార్క్‌నెస్ వస్తుంది. ఇవన్నీ చీకట్లు గమ్ముకుంటాయో మన జీవితంలో కూడా అనే నమ్మకాలు, నమ్మకాలు కాదు, మూఢనమ్మకాలు బాగా ఎక్కువగా మనలో ఉన్నాయి. చిన్నప్పుడైతే ఇంకా మింగేస్తారు మిమ్మల్ని సూర్యుడు, చంద్రుడు అని చెప్పి చీకట్లో ఉండొద్దు, వెళ్ళిపోండి అని. అట్లా ఉంటుంది. అంటే చీకటి అంటే ఒక రకమైన భయం ఎవరికైనా ఉంటుంది. కానీ విపరీతమైన భయం పడిపోతాం మనం. ప్రతి నెల వచ్చేటటువంటిది అన్నీ. కొన్ని అమావాస్యలు అయితే ఇంకా విశేషంగా చెప్తూ ఉంటారు కూడా. అసలు మనకి ఇక్కడ కంటే తమిళనాడులో అయితే అమావాస్య పెద్ద పండగ వాళ్ళకి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, చెప్పు. మనకి లక్ష్మి కావాలి కదా, డబ్బులు కావాలి కదా, కావాలి కదా. మరి దీపావళి ఎప్పుడు చేస్తున్నావు? అది రావణాసురుడు చనిపోయిన తర్వాత. ఏ రోజు చేస్తున్నావు? అమావాస్య రోజు కదా. మరి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజుగా, లక్ష్మీ ప్రీతికరంగా ధనలక్ష్మి పూజ చేస్తున్నాము. ఆ రోజున సరస్వతీదేవికి పూజ చేస్తున్నాము. మరి అవునా కాదా? అవునా కదా? అవును. మరి ఇప్పుడు మనం కూడా ఇటువైపు చేస్తున్నాం. కానీ మనలో ఒక రకమైన భయం అన్నమాట. అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి రోజు. ఆ రోజు పితృదేవతలు అంటే ఎవరు? మన వంశంలో ఉన్న మూల పురుషులు ఎవరైతే ఉన్నారో వారే కదా. వారు ఎప్పుడు కూడా మన చెడు కోరతారా? లేదు. ఎప్పుడు మన మంచే కోరతారు, మన వంశాభివృద్ధినే కోరుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వారికి జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ జరగాలి అంటే ఇక్కడ వంశవృద్ధి జరిగితేనే కదా ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సంతతి ఏదైతే ఉందో వారు చేసేటటువంటిదే కార్యక్రమాలన్నిటి ద్వారానే వారికి ఉత్తమ గతి అనేటటువంటిది కలుగుతుంది కదా. మరి వాళ్ళు ఉంటేనే మనం, అంతే కదా. వాళ్ళు లేకుండా మనం అక్కడి నుంచి దిగుబడ్డామా? లేదు కదా. భయపడిపోతూ ఉంటారు చాలామంది. అమ్మో ఇవాళ మా ఇంట్లో ఏదో అమ్మో తద్దినం ఏమిటో ఏదో పెద్ద ఇదే అయినట్టు. నిన్నటి దాకా ఆ తాతగారు పక్కన కూర్చొని మాట్లాడిన వాళ్ళకి ఏమిటో ఆయన ఏదో ఎక్కడికి వెళ్ళిపోయినట్టు, నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుందని భయం. వాడెవరన్నా కళ్ళలో కనబడితే భయపడిపోతుంటారు చనిపోయిన వాళ్ళు. అంటే రేపు అమావాస్య ఉంది, నన్ను మర్చిపోతావేమో, తర్పణం విడవండరా అని చెప్పడానికి, గుర్తు చేయడానికి వచ్చారు వాళ్ళు. ఇంతలో భయపడటం ఎందుకు? భయపడాల్సిన పని లేదు కదా. అంటే మనకి తమిళనాడును ఎక్కువగా చూస్తే వాళ్ళు అసలు మనం పౌర్ణమిని ఏ విధంగా అయితే పరిగణలోకి తీసుకుంటామో, అంటే పౌర్ణమి పట్టు అని వారు అందరూ కూడా తమిళనాడు వారు చూస్తే వారు మొత్తం అమావాస్యనే తీసుకుంటారు. వాళ్ళు ఎవరన్నా ఏదన్నా ఇదిగా ఉన్నారా అని అంటే, ఏమండి అప్పుడు నువ్వు అడగచ్చు, ఏమండి వారి ప్రాంతాచారం అదండి, మన ప్రాంతాచారం ఇదండి. కరెక్టే, నేను ఒప్పుకుంటా దీంతో. మరి మన ప్రాంతంలో కూడా చేసుకుంటున్నాం కదా కొన్ని పండుగలు, అమావాస్య పండుగలు. మరి కొత్త అమావాస్యని చేస్తారు. ఆ తర్వాత ఇందాకే చెప్పాను దీపావళి అని. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. దీపావళి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఉన్నారు. మా వారి ఫ్రెండ్ నాకు తెలిసి ఎన్నేళ్ల నుంచో చూస్తున్నాను నేను. అతను ఒక చిన్న స్థాయి నుంచి కూడాను పెద్ద కంపెనీకి ఇప్పుడు అమెరికాలో ఎండి అతను. అట్లా ఏమి ఉండదు. చాలా మంది అమావాస్య రోజు పుట్టినా కూడా అమావాస్య రోజు పుట్టేవరా నువ్వు భయపడతారు. అందుకే చెప్తున్నాను ఈ మాట. అసలు భయపడాల్సిన పని ఏమీ లేదు. అమావాస్య మంచిదే. అసలు అమావాస్య చాలా మంచిది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏదన్నా సరే ఉంటే పోవటానికని ఆ రోజున మంచి చెడు చేసుకోండి, ఏదైనా చెడున పోతుందిరా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇది చెడైతే ఎప్పుడైతే పోయిందో మంచి అనేది వస్తుంది. ఎప్పుడు అమావాస్య ఉంటుందా అనే మాట కూడా అంటూ ఉంటారు కదా. అంటే ఎప్పుడు ఏమిటిదంటే చీకటి అనే తత్వానికి ప్రతీక కాబట్టి అందుకని అమావాస్య అంటే నలుపు, చీకటి, భయం అనేది మన మనసులో ఏర్పడిపోయింది, నాటుకుపోయింది, నరనరాల జీర్ణించుకుపోయింది. ఆ విధంగా అది భయపడాల్సిన పని ఏమీ లేదమ్మా. కానీ ఎంత చెప్పినా కూడా అమావాస్య అంటే అమావాస్య అట్లా పెరుగుకుంటూ వచ్చింది. మనం అప్పుడు అమావాస్య అనగానే గుర్తుపెట్టుకోవాలి, తెల్లారి ఉగాది వస్తుంది, మళ్ళా ఉగాది పాడ్యంతో మొదలవుతుంది, కొత్త సంవత్సరం అంతా చిగురిస్తోంది. ఇట్లా ఈ విధమైనటువంటి ఆలోచనలు మనం నింపుకోవాలి. పాజిటివ్ ఎనర్జీతోనే ఉండాలి ఎప్పుడు.